పప్ప ఎవరైనా సరే క్యాజువల్గా చేసుకోవడానికి ఏమైనా భంగిమలు అదే యోగా ఆసనాలు ఉంటే ఒకసారి చేసి చూపియా. అంటే రోజులో ఇప్పుడు మనకు ప్రొఫెషనల్గా చేసే వాళ్ళు ఉంటారు. అంటే యోగా, అష్టాంగ యోగా, దాన్ని డ్రెస్ చేసుకొని అట్లా కాకుండా ఇప్పుడు ఎనిమల్స్ చేస్తాయి యోగా. అంటే ఎప్పుడు అంటది ఒకటి, ఇట్లా అంటది, ఇట్లా ఇట్లా అంటే. సో అట్లా కొన్ని ఎవరైనా చేసుకోదగ్గవి, దానికి ఆహారానికి సంబంధం ఉండదు. ఓకే. లేకపోతే నియమాలు ఉంటాయి, ఎక్కువసేపు చేస్తుంటే నువ్వు తిన్నాక చేయకూడదు, ఈ భంగిమ ఎప్పుడు చేయకూడదు, పొద్దున పుట్టి చేయొచ్చు, సాయంత్రం అట్లా కాకుండా జనరల్గా అంటే మనం సబ్జెక్ట్ కాకుండా కామన్ సెన్స్తో చాలా చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్, ఎక్కడైనా రోడ్డు మీద నిలబడ్డప్పుడు చక్కగా అట్లా కాళ్ళు ఇట్లా, తర్వాత నీ రెండు చేతుల్ని పైకి లాగి నువ్వే పైకి లాక్కోవడం, తర్వాత ఊరికి ఇట్లా ఇట్లా నిలబడ్డం, ఇట్లా ఇట్లా చేతులను వదిలేసి ఇట్లా. అక్కడ టీ మరుగుతుందో 3 minutes ఊరికి ఇట్లా ఎంతసేపు ఉంటో చెక్ చేసుకో. అట్లనే ఇట్లా ఊరికి ఇట్లా ఊరికే శరీరాన్ని టెస్ట్ చేసుకోవడం. తర్వాత ఏమో ఇట్లా, తర్వాత హగ్ యువర్ సెల్ఫ్. తర్వాత ఇట్లా కట్టు తిప్పాలి, ఇట్లా కట్టు తిప్పాలి. ఇట్లాంటివన్నీ దీనికి పెద్ద అవసరం లేదు కదా. తర్వాత ఇట్లేదో అనుకోవడం, ఇట్లేదో అనుకోవడం, ఇట్లా అనుకోవడం. ఇలా అన్నప్పుడు కింద కాళ్ళని కూడా అదే నీ ఇష్టం. అంటే నేను అంటున్నది సబ్జెక్ట్లో పడకు, పుస్తకాల్లో కాకుండా యూజ్ కామన్ సెన్స్ అంటున్నా. నీకు అసలు యోగా గురించి ఏమీ తెలియదు, నువ్వు చేసే ఆసనాల పేర్లు తెలియదు, అయినా కామన్ సెన్స్. అంటే ఇట్లా యాజ్ ఏ కొత్త పర్సన్ గా అంటే నువ్వు లైఫ్ అంతా ఎక్కడున్నా చేసుకోదగ్గది. అట్లా ఉదాహరణకి మళ్ళీ సేమ్ లెఫ్ట్ రైట్ సేమ్ చేయడం, ఇట్లా చేసుకోవడం. ఇది ఆటలాగా, అంటే నాన్ సీరియస్గా, అంటే మాట్లాడుతూ వంట చేసుకుంటూ చేయడం. ఆ తర్వాత నేను నిన్న ఒకటి చూసిన, ఒక చాలా బాగా అనిపించింది. ఇట్లా కింద ఇట్లా పెట్టి ఓకే నైస్. దిమ్మ తిరిగిపోతాయి, ఈజీ కాదు. నేను ఒకటి ఓకే ఓకే చెప్పు. తర్వాత ఇట్లాంటివి ఇదంతా నిలబడి చేసేది కదా. ఓకే. ఆ తర్వాత క్యాజువల్గా ఇదైతే ఎక్సలెంట్ ఉంటుంది ఆసన. తర్వాత ఇట్లనే కూర్చొని చేసుకునేటివి. అంటే ఊరికే లైఫ్ని మరీ సీరియస్గా తీసుకోకుండా, నేను దీన్ని ఏమంటా అంటే ఆరోగ్యం కోసం కాదు, నీ శరీరానికి ఉన్న ఫ్లెక్సిబిలిటీని ఎంజాయ్ చేయడానికి చెయ్యి. ఓకే. ఇట్లా ఉంది తన అంటుందా అట్లా. ఓకే. అయితే పాప జస్ట్ మలాసన ఉంటుంది కదా, మలాసన పోస్చర్లో కూర్చుని మన నీస్ని బ్యాక్కి పుష్ చేస్తూ 2 handsతో నేను అంటే స్టూడెంట్స్తోని ఒకటి ఎక్స్పెరిమెంట్ చేసిన, దీన్ని వాళ్ళకి చాలా రిజల్ట్ ఉంది. ఇదిగో లెగ్స్ లేపి, పాదాలు లేపేసి జస్ట్ ఒక 50 times చేయాలి అంతే. చేయొచ్చు. అంటే నేను చెప్పేది మళ్ళీ ఇంతకుముందు చెప్పిందే, నీకు పుస్తకాలు తెలియదు, నీకు యోగా తెలియదు, నీకున్న కామన్ సెన్స్తో శరీరాన్ని నువ్వు ఎట్లా ఫ్లెక్సిబుల్గా ఉంచుకుంటావు. అది రియల్ అండర్స్టాండింగు స్పాంటేనియస్గా కలగాలి. నువ్వు చదివి బట్టి చేయకూడదు. నీకు నీ బాడీ ఎలా ఉంటే బాగుంటుంది, ఇప్పుడు ఇట్లా ఉన్న భంగిమ, దీని నుంచి నెక్స్ట్ భంగిమ ఏదై ఉండొచ్చు, నీకు అనుభూతి, నీకు తెలుస్తుంది. అది పుస్తకంలో ఉందో లేదో, రకరకాలుగా. అంటే శ్వాస వదిలాలా పట్టాలా ఎట్లా తెలుస్తుంది, నీకు తెలుస్తుంది. నెక్స్ట్ అదే పొజిషన్ నుండి ఆ తర్వాత నీ ఇష్టం. రకరకాలుగా అంటే
ఎంజాయ్ చేయొచ్చు. సూపర్. తర్వాత సార్ రాత్రిపూట నిద్ర పట్టలే, స్మాల్ ఒక 3 minute యోగా చేయండి రాత్రిపూట. బెడ్ మీద నేను ఉన్న చోటే చిన్న మసాజ్ చేసుకుని మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది. సో నీకు ఎవరు లేరు హెల్ప్ చేసే వాళ్ళు అనుకుంటే ఇవన్నీ చేయొచ్చు. ఆ తర్వాత కొన్ని చిన్న చిన్నవి చాలా బాగుంది. ఇప్పుడు రెస్ట్లెస్ కనిపించింది. ఓకే. తర్వాత నువ్వు ఒక టీవీ చూస్తున్నా ఇట్లా చూడు, ఒకటి 5 minutes ఒక పాట ఇట్లా విను. ఆ తర్వాత ఇట్లా చూడు, ఇట్లా చూడు, ఓకే, ఇట్లా చూడు. తర్వాత కాలిట్టు దూరం పెట్టు, ఇట్లా చూడు. నీకు నీ బాడీకే చెప్తుంది ఎక్కడెక్కడ ప్రెషర్ పడుతుంది. ఆ తర్వాత ఇట్లా చూడు. ఎవరైనా మాట్లాడుతుంటే ఇట్లా పండుకొని మాట్లాడుకోండి, ఎప్పుడు కూర్చొని సోఫాలో కాకుండా. ఇంటికి రాగానే అందరు ఇట్లా పండుకోవాలి. అందరు ఇట్లా ఆకాశంలో పడుకొని ఇట్లా మాట్లాడుకోవచ్చు. బంధువులు ఎందుకు అట్లా బిర్రు కూర్చొని పిచ్చర్లా మాడుకుంటారు. డిసిప్లైన్. ఇప్పుడు నేనైతే నిజంగా నా ఆఫీస్ పెడితే ఇంతే, నాకు అట్లా పడుకోవాలనిపిస్తే నేను పడుకుంటా, మీరు కూర్చొని మాడుకోండి ఇట్లా కాసా. ఆ తర్వాత పవనముక్తాసన్ తెలియదు నాకు. సూపర్. ఇట్లాంటి అంటే ఆడుకోవడం చిన్నపిల్లల్లాగా, ఇది నేను చెప్పాలనుకుంటున్నది. ఆ తర్వాత నైస్, ఎక్సలెంట్. ఇట్లాంటివి చేసుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత అంటే ఇక్కడెక్కడ అలసట్లేదు చూడు, అంటే ఎక్కడ స్ట్రెయిన్ లేదు, అలసట్లేదు. తర్వాత కొంచెం ఓపిక ఉంటే ఒక సైడ్ రామ్దేవ్ బాబా లాగా కనిపిస్తున్నావు బాబా. ఓకే. అచ్చే పొర్లు దండాలు పెట్టేవాళ్ళు ఇదే కదా. తర్వాత ఇగో ఓకే. తర్వాత ఇంకోటి అటుపక్క చేస్తారు చూడు, ఒక చిన్న లాస్ట్ది. చేసేటప్పుడు ఘోరంగా ఉంటుంది, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. లాస్ట్. సో తొడలు చూస్తే మీకు యోగా రాదు, యోగాని చూస్తే తొడలు చూడరు మీరు. Just relax. Take a deep breath, inhale and exhale. Take a deep breath, inhale and exhale. And you will feel celebrated within the body. సో ఇట్లా ఆడుకోండి. నేనైతే ఆడుకోండి అంటే నేను మన సలహా ఇస్తాను కుదర్. ఎవ్రీడే ప్లేస్ ఉంటాయి కాసేపు రకరకాల. ఇంకోటి తెలుసా, మీ బాడీని స్కాన్ చేసే ప్రక్రియ ఒకటి ఉంది, చాలామందికి తెలియదు. ఇట్లా కూర్చొని చేతులు పెట్టి స్కానింగ్ ఇప్పుడు స్టార్ట్. ఓకే. ఇప్పుడు మీ బాడీలో ఇలా మెల్లగా కదిలిస్తున్నప్పుడు మీరు గమనిస్తే ఎక్కడెక్కడ మీ నరాల్లో బ్లాక్స్ ఉన్నాయో మీకు కనిపిస్తుంది. ఓకే. ఏ నరాలు మొత్తం కనిపిస్తాయి మీకు సరిగ్గా చూస్తే. నేను చెప్పింది మీరు నమ్మబుద్ధి కాకపోతే ఇప్పుడే చేసి చూడండి.
ఇప్పుడు చాలా కోపం వచ్చింది, ప్రయాణం చేసి అలసిపోయి వచ్చారు. ఆ టైంలో ఇట్లా చేయాలన్న స్పృహ రాదు యాక్చువల్గా. కానీ ఒక్కసారి చేసావనుకో నీకు ట్రెమెండస్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ అన్ని ఆలోచనలు ఆగిపోతాయి. ఇది నేను కనుక్కున్నది కాదు, జపాన్లో ఈ పద్ధతి ఉన్నది కొన్ని శతాబ్దాలు. మూవ్ స్లోలీ, అద్భుతం జరుగుతుంది. తెలుసా స్లో అంటే? అంటే ఇట్లా ఇట్లా వచ్చి స్లో అంటే హార్మోనీ. మన పెద్దవాళ్ళు లేస్తారు కదా, వయసు అయిపోయిన వాళ్ళు మెల్లిగా అట్లా లేవాలి వయసులో ఉండి కదా పాప. ఎస్, చలో తిందామా? ఓకే. కంసా కంసి కంసా కంసామిదా కంసామిదా కొరియన్. ఓకే.